పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి స్వని భరణి కృత్తిక 1వ పదం మేషరాశి. మేషరాశి వారికి ప్రయత్నించిన కార్యక్రమాలు శ్రమతో కూడిన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. ముఖ్యమైన విషయాలలో పెద్దల్ని సంప్రదించి ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తెలియని అసంతృప్తితో చేస్తున్న కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని దైవ బలంతో దాటడానికి అన్ని విధాల కృషి చేసి ముందుకు పెడతారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు మొదలైన వాటికి అవకాశం గోచరిస్తోంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాలు, అంటే అది మానసిక ఆరోగ్యం కావచ్చు, శారీరక ఆరోగ్యం, రెండింటి విషయంలోనూ తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ మానసిక ఆందోళనని అధిగమించే విధంగా సరి అయిన విధంగా విశ్రాంతి కూడా చాలా వరకు అవసరం. ప్రయాణాల్లోనూ, ప్రయాణ సంబంధమైన నిర్ణయాలలోనూ, కొత్త వ్యక్తుల పరిచయంలోనూ, ఆకస్మికమైన ఖర్చుల విషయంలోనూ, అన్ని విషయాల్లోనూ కొంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో మంచి వ్యక్తుల పరిచయం అవ్వడం, వారితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, వారి సలహా సహకారంతో కొత్త ప్రయత్నాలకి నాంది పలకడానికి ప్రయత్నాలు చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు కావచ్చు, జీవిత భాగస్వామితో కలిపి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి, విదేశీ వ్యవహారాల కోసం, కళారంగంలో ఒక అభివృద్ధి కొరకు చాలా గట్టిగా కృషి చేయడానికి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. అలాగే మంచి మిత్రులు, వారితో మైత్రి బంధాలు బలపడడం, వాటితో మీరు అనుకున్న కార్యక్రమాలు జయించడానికి అన్ని విధాల వారి సహకారం, తోడ్పాటుతో ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో అన్ని రకాలుగాను శుభాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో కొంత ఖర్చులు లాంటివి ఉన్నప్పటికీ కూడా వ్యక్తుల మీద, అంటే ఏదైనా పోటీలకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాలలో మీ యొక్క నైపుణ్యాలు ప్రదర్శించడానికి, కొత్త వ్యక్తుల్ని కలవడానికి మీడియేటర్స్ వల్ల కొంత ఖర్చు కూడా కనబడుతుంది ఒకటి. అలాగే నైపుణ్యాలను పెంచుకుంటూ శత్రువుల మీద విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే దాంతోపాటుగా ఇంకా ఏంటంటే ఇంత ముందున్న ఖర్చులు, అంటే రుణాలు ఏదైనా ఉంటే వాటిని తీర్చడానికి, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ముఖ్యంగా మేనమామ బంధువర్గంతో మాట్లాడడం, అంటే తల్లితర బంధువులతో ఈ రోజున మాట్లాడడం, వారి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మాయిక సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన విషయాలలో చాలా వరకు అలజడితో కూడిన అభివృద్ధి, అంటే మీ మీద మీకు విశ్వాసం అనేది కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడానికి ఎంతో కొంత కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ తెలియని ఆత్మవిశ్వాసం తగ్గడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. ముఖ్యులైన మిత్రులు, చిన్ననాటి మిత్రులు, దూర ప్రదేశంలో ఉండే బంధువర్గం మొదలైన వారితో చక్కగా చర్చలు జరపడం, అలాగే మంచి మంచి సమావేశాల్లో పాల్గొనడం, బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా ఉల్లాసంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ కన్యా రాశిలో ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యా రాశి వారికి ఈ రోజున విద్యా సంబంధమైన విషయాలు కానీ,
గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ దృష్టి సారిస్తారు. అంటే సంతానానికి విద్యాపరమైన విషయాలలో ఏదైనా హాస్టల్ వసతి కొరకు కానీ వారి యొక్క విద్యా విషయంలో వారి యొక్క ఉపాధ్యాయుల్ని సంప్రదించి వారితో చర్చించి వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అలాగే తల్లి, గృహం, వ్యవసాయ సంబంధమైన విషయాలు మొదలైన వాటి మీద కూడా సమానంగా దృష్టిని కేటాయిస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో తల్లికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన ఆర్థిక విషయాలలో కూడా మీరు మీ దృష్టి కేటాయించడం వల్ల కొంత అభివృద్ధి కొరకు మీరు ఎక్కువ పాటుపడతారు. తులారాశి. మైక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ తులారాశి వారికి వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది, మీ సామర్థ్యం పెరుగుతుంది, సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది. అలాగే ధైర్య సాహసాలతో నిర్ణయం పెంచుకుంటూ పరాక్రమంగా చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి, దానికి స్థిర నిర్ణయాలకి మీ యొక్క ముఖ్యులు, ఆత్మీయులు మీకు సహకరించటం, అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు కృషి చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా చేస్తున్న కార్యక్రమాల విషయంలో ఎక్కువ దృష్టి కేటాయించాలి. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వాగ్దానాలు కావచ్చు, కుటుంబపరమైన విషయాలు ఏదైనా సరే తగిన విధంగా దృష్టి కేటాయిస్తూ తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి మాట్లాడడం చేయకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఖర్చులను కూడా తగిన విధంగా అనవసరమైన ఖర్చుల మీద వెళ్లకుండా వాటిని ప్రణాళికాపరంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. తండ్రితో కానీ పెద్దలతో కానీ మాట్లాడేటప్పుడు వివాదాలు లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుసు రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, ధైర్యం, సాహసం, పరాక్రమం, పట్టుదల, ఆశయ సిద్ధి కోసం చాలా గట్టిగా కృషి చేస్తూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదే విషయంలో మీ యొక్క అభివృద్ధి కొరకు మీకు ముఖ్యులు అంటే అటు జీవిత భాగస్వామి కానీ వృత్తిపరమైన విషయంలో ఉండే భాగస్వాములు కానీ ఎవరైనా సరే మీకు సహకరించడం, వారితో చక్కటి చర్చలు జరిపి జీవిత భాగస్వామితో అయితే కుటుంబపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు చర్చలు, అలాగే వృత్తిపరమైన విషయంలో భాగస్వాములు అంటే వ్యాపార భాగస్వాములతో అయితే వ్యాపార విస్తరణ కొరకు ఏ రకంగా మనం ధనాన్ని ఇంకా ముందుకు మంజూరు చేసినట్లయితే అభివృద్ధికి కేటాయించగలుగుతాం దాని కొరకు అన్నది, ఇలాంటి విషయాల గురించి తర్జన భర్జనలు చేస్తూ వారితో చర్చిస్తూ మైత్రి బంధాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తారు. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడం, అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తారు. అంటే వృత్తిపరమైన విషయాలలో కావచ్చు, అలాగే వ్యక్తిగతంగా కావచ్చు, దూర ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడం, అలాగే స్థిరాస్తుల కొరకు కూడా ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి ఎక్కువగా చేస్తారు. ఆ స్థిరాస్తుల నేపథ్యంలో కూడా మీ ఆలోచనలు ఎక్కువ భాగం ఎలా ఉంటుందంటే భూమికి సంబంధించి కానీ, ఆల్రెడీ ఉండే భూమిని అభివృద్ధి నిమిత్తం కానీ, లేకపోతే ఏదన్నా దానికి సంబంధించిన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చేద్దామన్న ఆలోచనలు, రకరకాల వైరుధ్యాలతో అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాల్లో మొదటగా స్థిరాస్తి విషయాలు, 2 దూర ప్రయాణాలు, అలాగే ఒకసారి దానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శ్రమ తీసుకోవడం వల్ల విశ్రాంతి లోపం కూడా ఉంటుంది కనుక తగిన విధంగా ప్రణాళికలు అన్నీ వేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి రోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.
ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడు దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క బంధువులు, ముఖ్యంగా మీ యొక్క సోదరులు మొదలైన వారితో చర్చలు జరపడం, అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మీరు వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం లాంటిది లభించడం, అలాగే ఏదైనా వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఏదైనా ఒక ఆశాజనకంగా ఒక వార్త మీకు ఆశని రేకెత్తించే విధంగా ఉండడం వల్ల కొత్త వృత్తుల మీద దృష్టిని సారిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో వ్యక్తుల సహకారం, తోడ్పాటుతో అన్ని విధాల అనుకూలమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకుంటూ పరిణితి పొందిన మనసుతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. కొత్త వృత్తుల మార్పు కొరకు కానీ, లేకపోతే ఉన్న వృత్తిలో అభివృద్ధి, దానితో పాటుగా గౌరవానికి తగిన విధంగా ఆదాయం మొదలైన వాటికి తగిన విధంగా ప్రణాళికలు సృష్టించుకుంటూ ముందుకు పెడతారు. ఈ నేపథ్యంలోనే గృహ వాతావరణం కానీ, గృహంలో వ్యక్తులతో కానీ మీ యొక్క ఆలోచనలు కొంత సామాన్యంగా ఉంటాయి. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు, వృత్తి సంబంధమైన విషయాల్లో పెద్దలు కొంత తర్జన భర్జన పడడం, ఎక్కువ వాటి కోసం కృషి చేయడం, అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలలో వారి యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత వారికి ఆకస్మికంగా కొంచెం సామాన్య ఫలితాలు రావడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలు అనేవి మీకు అధికంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క చాకచక్యంతో, తెలివితేటలతో పరిస్థితులు ఎలా ఉన్నా సామాన్యమైన ఫలితాలను కూడా మీకు అనుకూలంగా ఉండే విధంగా మార్చుకోగలిగిన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు.